హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అదే ప్యాకింగ్ లగేజ్ చూపించాను. ప్యాక్ చేసుకున్న తర్వాత నేను, మా ఆయన, మా బాబు కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు పండగకి ఉండట్లేరు, వాళ్ళు టూర్ వెళ్తున్నారు అనమాట. అన్ని దేవుళ్ళ దగ్గరికి టూర్ వెళ్తున్నారు. సో నేను, మా చిన్నోడు అయితే మా ఇంటికి వచ్చేసాం. మా ఆయన మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇక్కడ మా ఇల్లు అనమాట ఇది. సో ఆల్రెడీ నిన్ననే అంత డీప్ క్లీనింగ్ చేశారు. బట్టలు కానీ అన్నీ కానీ కడగడం, ఉతకడం అంతా అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తున్నారు మా ఇంట్లో. నేను, మా చిన్నోడు పక్కకు కూర్చొని చూస్తున్నాం అనమాట. ఇది మా ఇల్లు. ఇంకా కడిగేశారు, అంత నీట్గా తుడిచి పెట్టేసారు. ఇంకా అమ్మ నా కోసం పాలు వేడి చేసి తీసుకొస్తుంది. పాలు తాగేసి అమ్మ దొడ్డు రవ్వ ఉప్మా కూడా చేసింది, తిన్నా నేను. అందరం అదే తినేసినాం అప్పటికైతే. ఇంకా అమ్మ వాళ్ళు టూర్కి వెళ్తే ఉండరు కాబట్టి నేనైతే ఇంకా ముగ్గులు వేయాలని అనుకున్నాను. అమ్మ కూడా ఎప్పుడైనా టూర్కి వెళ్తే కూడా, ఇప్పుడైనా కానీ ఇంతకుముందుకు మేము కూడా టూర్కి వెళ్ళేది, అప్పుడు కూడా అమ్మ ముగ్గు వేసేది. వేసి మేము అన్నీ పెట్టేసి వెళ్ళేటోళ్ళము. కాబట్టి ఎవరు లేకుండా ఉండొద్దు పండుగ పూట ఆకిలి అన్నట్టుగా ముగ్గేసి ఆ రంగులన్నీ పెట్టి మేము ఏమంటారు గొబ్బెమ్మలు కూడా చేసి మేము పోయేటోళ్ళం అన్నమాట. ధాన్యాలు అన్నీ వేసి పువ్వులు పెట్టి పసుపు కుంకుమ వేసి పెట్టేది పోయేది. నేను, మా అమ్మ, మా చెల్లె, మా తమ్ముడు, మా డాడీ అందరం కలిసి టూర్కి పోయేది. అప్పుడు 22 యాత్రలు ఉండేటివి అనమాట. మీకు కావాలంటే వీడియో లాస్ట్లో టూర్స్ది ఎన్ని ఉన్నాయి అనేది స్లిప్ యాడ్ చేస్తా. ఈసారి అయితే 28 ఉన్నాయి. మా అమ్మ, మా డాడీ, మా తమ్ముడు ఇద్దరే పోతున్నారు. మా చెల్లె హాస్టల్లో ఉంటుంది. నేనేమో ఇంకా చిన్న బాబుతో వెళ్ళలేనని చెప్పేసి నేను వెళ్ళట్లేను. ఇక్కడ 3 రోజులకు 3 ముగ్గులు వేసి పెడతామన్నమాట. సంక్రాంతి ముగ్గు, భోగి ముగ్గు, కనుమ ముగ్గు. 3 రోజులు అంటే భోగి రోజు పాలకుండలో పాలు, భోగి మంటల మీద పాలు పొంగినట్టు ఒక ముగ్గులాగా వేస్తాము. గంగిరెద్దులు, పతంగిలు, చెరుకు గడ్డలు పెట్టేసి సంక్రాంతి ముగ్గులాగా వేసుకుంటాము. కనుమ రోజు అయితే ఖచ్చితంగా రథం ముగ్గు వేయాలని చెప్పింది మా మమ్మీ. ఇప్పుడు కూడా మేము అదే వేస్తాము. అండ్ ఈ 3 రోజులకు 3 రోజులకి మనకి ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయో సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా అలాగే ఉంటుంది. 3 రోజులు ముగ్గులు డిఫరెంట్గానే ఉంటాయి అన్నమాట. సంక్రాంతి పండుగ నిలబెట్టినప్పటి నుంచి అందరు గీట్ల ముగ్గులు వేస్తారు, రథాల ముగ్గులు వేస్తారు, పీటల ముగ్గులు అని ఉంటాయి కదా, అవన్నీ వేస్తారనమాట. ధనుర్మాస ముగ్గులని లేకపోతే సంక్రాంతి నిలబెట్టిన ముగ్గులని అంటారు మా సైడ్ అయితే. సో నేను సంక్రాంతి ముగ్గు నేను వేస్తున్నాను. ఇది సంక్రాంతి ముగ్గు అన్నమాట. ఊరికి కలర్ ఫిల్ చేయలేకపోతున్నా అని చెప్పేసి ఫాస్ట్గా అవుతుందని స్టెయినర్ ఉంటుంది కదా మన చాయ్ జాలి, అది తీసుకొని దాంట్లో రంగు పోసి ఇట్లా అనేస్తే అది నీట్గా క్లీన్గా పడుతుంది మంచిగా. మనకు ఇసుక కలిపిన ముగ్గు అయితేనేమో మనం దెబ్బ వేసుకోవచ్చు చేతితోటి. బట్ అది కూడా మనకి ముగ్గు వేయాలంటే టైం పడుతుంది. కాకపోతే ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా అనగానే నీట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ మాది ఏంటంటే కుంకుమ కలర్లా ఉంది. కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. సో వేసేసినాం అనమాట. ఫాస్ట్గానే అయిపోయింది. మనకు 3 రోజులు పండుగలు ఉంటాయి కాబట్టి భోగి రోజు అయితే మనము నువ్వులుగా వండుతాం మా సైడ్ అయితే. అంటే బెల్లన్నంని అందులో నువ్వులుగం అంటాం మేము. మా సైడ్ అయితే నువ్వులుగం వండుతాం. కొందరు బెల్లన్నం వండుకుంటారు, పరమాన్నం అంటారు. పాలు పొంగించి పొయ్యి మీద అట్లా చేసుకుంటాము. సంక్రాంతి రోజు అయితే ఇంకా ఫుల్ నాన్ వెజ్, మురుకులు అన్నీ. ఇంకా కొందరు అయితే మురుకులు ముందే చేసుకుంటారు, కొందరు అయితే పెంక ఆ రోజు పెట్టి మరీ చేసుకుంటారు. అది వాళ్ళకున్న వంతెన బట్టి ఉంటుంది. వంతెన అంటారు కదా, వంతెన ఉంటుంది కదా అంటారు అట్లా. దాని తర్వాతకి ఇంకా కనుమ రోజు మంచిగా నార్మల్ ఫుడ్ ఇంకా ఏదైనా తీసుకుంటారు. కనుమ రోజు అంతేం ఉండవు. కాకపోతే భోగి రోజు అయితే కలగూరలు ఉంటాయి అండ్ నువ్వులుగం ఆర్ బెల్లన్నం వండుకుంటారు. సంక్రాంతి రోజు అయితే ఇంకా ఫుల్ నాన్ వెజ్ వంటలు, చికెను, మటను, పూరీలు, ఇంకేదంటే అది ఇంక ఇష్టం వచ్చినట్టు మస్తుగా తింటారు. తిని తాగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అందుకనే 3 రోజులు 3 వంటలు ఎలా ఉంటాయి మనకి, 3 ముగ్గులు కూడా అలానే ఉంటాయి. ఇది స్టెయినర్తో అయితే నేను వేసేస్తున్నా. ఊరికే తొందరగా లేట్ అవుతుంది అని చెప్పేసి
అట్లా అయితే అయిపోతుంది అన్నమాట. ముగ్గు తొందరగా అయిపోతుంది, ఏం లేదు. తర్వాత ఇలా గీసేస్తే అవుట్లైన్ ఇచ్చేస్తే అయిపోతుంది అన్నమాట. ఫాస్ట్గా అయిపోవాలి. యాత్రలకు 10 days యాత్రలు అన్నీ 28 ఉన్నాయి అన్నమాట. మంచిగా వెళ్ళేసి వస్తారు మా అమ్మ వాళ్ళు. ఈసారి అయితే హ్యాపీగా, నాకు వెళ్ళాలని ఉంది కానీ చిన్న బాబు లేకపోయింటే నేను కూడా వెళ్ళేదాన్ని. మా బుజ్జోడు కాబట్టి రిస్క్ అవుతుంది. అసలే చలికాలం కదా, ఫుల్ చలి ఉంటుంది. అప్పుడు మేము పోయినాం అనమాట. నేను పోయేటప్పుడు అయితే వామ్మో బీభత్సమైన చలి, ఇట్లా అంటే ఇట్లా ఉండేది. ఇంకొకటి ఏంటంటే చలి వాటర్లో మనం చల్లనీళ్ళలో మునిగి తేలే వరకు ఒకసారి మునిగినాం అనుకో చలి పోతుంది. అదే మ్యాజిక్ అక్కడ అసలు. అంతకంటే ముందు ఫుల్ పిచ్చ చలి పెడతారు. ఇట్లా వణుకుకుంటూ స్నానాలకని వెళ్తాం. పొద్దున 2 గంటలకి 4 గంటలకి ఏ టైం ఇంకా మనకు తెలియదు. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనకు దర్శనం అవుతుంది అన్నమాట దేవుని దగ్గర. వెళ్తూనే ఉంటారు ఇంకా మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ బస్సులో వస్తారు కదా, స్లీపర్ క్లాస్లో బస్సు. దాంట్లో ఇంకా ఇంకా తోచినట్టు వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాతకి ఇంకా మేము కూడా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి నేను, అమ్మ, తమ్ముడు, డాడీ, చెల్లి అందరం కలిసి పోయేటోళ్ళము. ఇంకా అక్కడ నాకు మెయిన్ ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఆకలికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మ్యాక్స్ ఫుడ్ దొరుకుతుంది, మంచిగా ఉంటారు. కొన్ని ట్రావెల్స్లలో ఫుడ్ పెడతారు కూడా. కొన్ని ట్రావెల్స్ ఫస్ట్లో మేము పోయేటప్పుడు అయితే ఫుడ్ లేదు కాబట్టి మాకు అంత అనిపించలేదు. కానీ తర్వాత కూడా ఫుడ్ పెడతారు. కానీ ఏంటంటే మనకు ఆకలి ఇబ్బంది లేదు. కానీ స్నానం చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడేటోళ్ళము. బట్ ఇంకా నేను, చెల్లి, అమ్మ ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేము తీసుకెళ్ళిన లుంగి క్లాత్ అట్లా పట్టుకొని అడ్జస్ట్ చేసుకొని చేసేటోళ్ళం. కొంచెం అదొక్కటే ఇబ్బంది తప్ప అక్కడ ఏది ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ 4-5కి ఎర్లీ మార్నింగ్ చీకటికి స్నానం చేస్తాం కాబట్టి అంత ఇబ్బంది కూడా మేబీ అనిపించలేదు. కాకపోతే అదొక్కటి మైనస్. మిగతా అన్నీ సూపర్ అంటే సూపర్, అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. కథలు ఇవి అవి అన్నీ పోయిన కడల్లో మంచిగా అనిపిస్తుంది. షాపింగ్ ఏదైనా సరే ఇంక అక్కడికి వెళ్ళి పూజలు. మా మమ్మీ అయితే పోయిన కడల్లో ఖచ్చితంగా బోనం చేస్తుంది. మొక్కు ఉంటుంది కదా మనకి, బోనం చేస్తుంది. ఐలేని, కుమ్రెల్లి ఇవన్నీ వెళ్తారు. బాసర, తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, చెరుగట్టు ఇన్ని పోతారంటే అన్నీ పోతారు. ఇంకా 28 ఇంకా లాస్ట్లో లిస్ట్ యాడ్ చేస్తాను. ఇంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు అయితే భోగి రోజు ముగ్గు అన్నమాట. పాలకుండ పొంగుతున్నట్టు మంటల కింద అట్లా వేస్తున్నా. ఇవన్నీ వేయాలి. వేసిన తర్వాత ఇంకా పెండతో చేయాలి. ఇక్కడ ఇట్లా ముగ్గు అందులో పెడదామని. ఆ తర్వాత పెండతో అంతా వేసిన తర్వాత డాడీ అయితే గొబ్బెమ్మలు చేసి వాటికి గరకపోస పిండి పోస అక్కడ కూర్చొని నా ఆవు పేడని కొంచెం మెత్తగా పిసుకుతున్నాను అనమాట. ఎందుకంటే ఒక మంచిగా రావాలి కదా షేప్. అది ఆల్రెడీ బాగుంటుంది పెండ, కాకపోతే కొంచెం ఇట్లా అంటే మంచిగా షేప్ లాగా వస్తుంది గొబ్బెమ్మలు చేయడానికని. అట్లే కుంకుమ పసుపు కూడా తెప్పించి పెట్టుకుని వెంబటే ఇంకా బొట్లు కూడా పెట్టేసేయచ్చు గొబ్బెమ్మలకని. మేము ఇంటి ముందు ఇంటి వెనకాల కూడా మాకు గేట్ ఉంటుంది, అక్కడ కూడా పెట్టాలి. అండ్ గడపల దగ్గర కూడా పెడతాము. పసుపు కుంకుమ వేసి ఇవి పెట్టిన తర్వాత గొబ్బెమ్మలు వాటికి పైన నవధాన్యాలు, రేగుపళ్ళు కలిపి చల్లుతామన్నమాట. ఇంకొకటి ఏంటంటే గరికపూస, పిండిపూస అని ఉంటాయి, అవి పెడతాము. చాలా వరకు సిటీలో కానీ వేరే విలేజెస్లో కానీ ఏం చేస్తారంటే అవి పెడతారు, ఫ్లవర్స్ పెడతారు. కానీ మాకేంటంటే ఫ్లవర్స్ కాకుండా పిండి పూసలు, గరకపూసలు పెడతాం. సో ఫైనల్గా ఇదనమాట ముగ్గు వేస్తున్నాం. చీకట్లో కాబట్టి అంత కనిపించట్లేదు, బట్ సూపర్గా ఉంది చూస్తే రియల్గా. ఇంకా గొబ్బెమ్మలు కూడా రెడీ అయిపోయాయి. పిండి పూసలు, గరకపూసలు ఒకటి పెట్టాలి అంతే. ఇంకా ఫైనల్ బ్యాలెన్స్ అవి అయిపోతే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే. ఇంకా బొట్లు పెట్టాలి. ఇగో ఇక్కడ మేము చేసిన సంత చూడండి, కలర్స్ అన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి వెళ్ళడానికి లేట్ అవుతుందని మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేటప్పుడు మా ఆయన మండి తీసుకున్నారు ఆకలి అవుతుందని. సో ఇదే అనమాట మా మమ్మీ మా డాడీ వాళ్ళు వెళ్తున్న లిస్ట్. అండ్ తర్వాతకి నాకు మా బాబుకి బట్టలు పెట్టారనమాట. నోముకి పెట్టాల్సిన బట్టలే మేము అప్పుడే వేసుకోలేదు కాబట్టి పండగకి పెట్టారు. ఇది అది కలిసి వస్తుందని
అన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నాం, అసలు టైం లేదు, హడావిడి అయిపోయింది. అప్పటికి మా హస్బెండ్ వచ్చేసిండు తీసుకెళ్ళడానికి. అందుకని ఇంకా ఎక్కువ హడావిడి అయిపోయింది. ఒకవైపు అమ్మ వాళ్ళకు టైం అవుతుంది, ఒకవైపు ఏమో నాకు హడావిడి ఉంది, మళ్ళీ చెల్లి హాస్టల్కి వెళ్ళిపోవాలి. అందరం హడావిడిగా అయిపోయిందనమాట. ఇంక బట్టలు కట్టుకొని చిన్నటికి ఇట్లా వేసేసి మేము రెడీ వచ్చేసాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.